కొన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమితో జనం అల్లాడుతుంటే మరికొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. కొన్ని చోట్ల రాళ్ల వాన పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ఉంచిన ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షానికి కల్లాల వద్ద ఆరబెట్టిన ధాన్యం తడిసి మొద్దైంది. వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలు చోట్ల మామిడికాయలు నేలరాలగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. వారం 10 రోజుల్లో పంట చేతికొచ్చే సమయంలో వరుణుడు తీవ్రంగా దెబ్బతీశాడని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేసి రైతులను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వడగాల్పులకు కరెక్ట్ టైం వడ్లు కొనలేక ఇవన్నీ వడ్లు చూడు ఎక్కడ మొత్తం కుప్పలు చేసిన వడ్లు మొత్తం నీళ్లు అయిపోయినాయి. ఇప్పుడు రైతులు ఏం కావాలా మేము? కాల్పు దుమాన్లకు ఈ రోజు చూడు ఎక్కడ కుప్పలు చేసిన అన్ని మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం కొనలేక కాంటాలు చేయలేక తొందరగా చేసిన వాటికి కాంటాలు చేసిన వాటికి వడ్లు లేచిపోయిన వాటికి మాకు ఎంత ఇబ్బంది అవుతుందా? 6 నెలలు చేసిన గసం అంతా ఖరాబ్ అయిపోతుంది.